79వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. దీన్ని పురస్కరించుకొని ఆన్ ది ఈవ్ ఆఫ్ ది 79th ఇండిపెండెన్స్ డే ఆఫ్ అవర్ కంట్రీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రెడ్ ఫోర్ట్ నుంచి ఎర్రకోట అనే ఢిల్లీలో ఎర్రకోట నుండి ఫ్రమ్ ది ర్యాంపార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ ఆఫ్ ది ఢిల్లీ అక్కడి నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 142 కోట్ల మంది ప్రజలకి ఈరోజు రక్తం మరిగింది అనుకుంటున్నాను నేను. రక్తం మరిగింది. సైనికం ఎవరైతే వాయుసేన అక్కడ మాట్లాడుతూ ఉంటారు ప్రధాని, గాలిలో ఉన్న, హిమాలయాల్లో ఉన్న, ప్రపంచంలో వేరే సముద్రాల్లో ఉన్న, అండర్ గ్రౌండ్ నీటిలో ఉన్న, జలంతర్గాములో ఎక్కడున్న సైనికులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలియజేసి భారతీయుల రక్తం మరిగేటటువంటి స్పీచ్ ఇచ్చారు ఈరోజు. ఎంతో తెలుసండి, మొత్తం భారతదేశం 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుండి జవహర్లాల్ నెహ్రూ నుండి ఇప్పుడు మోడీ గారి వరకు ఉన్న 18 మంది ప్రధానుల్లో ఎక్కువ సమయాన్ని దేశ ప్రజలను ఉద్దేశించి ఈరోజు మాట్లాడారు. మొత్తం 103 నిమిషాల పాటు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆయన వాయిస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఏదో విశుద్ధి చక్రం అంటారు చూడండి, విశుద్ధి చక్రం సరస్వతి బాగా ఇక్కడ గొంతులోకి వస్తే పలికే పలుకు ఉంటుంది అనమాట, ఒక బేస్ వాయిస్తో. వండర్ఫుల్ ఆయన స్పీచ్. ఆయన ఎంత ఆరేటరో మనకు తెలుసు, ఎంత అనర్గాళంగా ఆయన మాట్లాడతారో తెలుసు. ఆయన మాట్లాడిన పలుకుల్లో ఎంత ఉందంటే దేశానికి స్వతంత్రం వచ్చిన కాలం మొత్తం, దేశ చరిత్ర, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం 2047 నాటికి దేశాన్ని ఎలా తయారు చేయాలి, దానికోసం మనం ఏం చేయాలి, శత్రువులకి వార్నింగ్ ఇవ్వడం నుంచి సమస్త అన్ని విషయాలను, భారతీయుల మానసికంగా ఎలా ఉండాలనే విషయాన్ని కూడా సుదీర్ఘంగా ఆయన చర్చించడం జరిగింది. దేశానికి స్వతంత్రం, మొట్టమొదటిగా చెప్పాలంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ ప్రైమ్ మినిస్టర్లోకెల్లా ఎక్కువ సమయాన్ని ఈరోజు 103 నిమిషాల పాటు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి పలికాడు. అదొకటి. రెండవ రికార్డు ఏంటంటే నెహ్రూ, ఇందిరాల తర్వాత ఎక్కువ సార్లు అంటే 12 సార్లు రెడ్ ఫోర్ట్ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి పలికాడు. ఎందుకంటే 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇక ఇంకో రికార్డు ఏంటంటే ఇందిరాని అధిగమించిన రికార్డు రెండోది ఏంటంటే నిర్విరామంగా 12 సంవత్సరాలు వరుసగా 12 years ఇన్ ఎ రో, అంటే 12 సంవత్సరాలు వరుసగా దేశ ప్రజలను ఉద్దేశించి రెడ్ ఫోర్ట్ నుంచి పలకడం జరిగింది. ఇది ఇందిరా రికార్డుని ఎక్కువ బద్దలు కొట్టినట్టే. కానీ ఎక్కువ సార్లు పలికిన విషయంలో ఇందిరా తర్వాత నెహ్రూ, ఇందిరా తర్వాత 3వ స్థానంలో. ఎందుకంటే ఈయన 12 సార్లు, ఇందిరా 15 సార్లు, నెహ్రూ 17 సార్లు దేశ ప్రజలను ఉద్దేశించి పలికారు. అది ఒక రికార్డ్ అనమాట. 103 నిమిషాలు అనేది నెహ్రూ, ఇందిరాని అందరి ప్రైమ్ మినిస్టర్ని దాటి మాట్లాడారు. ఎందుకు ఇంత 103 నిమిషాలు చెప్పారు అంటే దానికి అన్ని విషయాలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఎట్ ది క్రాస్ రోడ్స్. ఆయన ఒక మాటలో చెప్తున్నాడు, ఇది 2025, 2047 నాటికి, అంటే కేవలం 22 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రగణ్య దేశం అయిపోతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఆన్ ది ఎర్త్ బై 2025. దాన్ని ఆయన చెప్తున్నాడు వికసిత్ భారత్. అందుకే ఆయన ఎక్కువ సమయం తీసుకున్నాడు, మనం మర్చిపోకూడదు. ఆయన ఏమంటున్నారంటే ఇది ఒక థీమ్ ఏంటంటే నయా భారత్. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్లతో పోలిస్తే ఈయన భారతీయ భాషలను ఉపయోగిస్తూ ఉంటారు. ఏ న్యూ ఇండియా అనేవారు మిగిలిన ప్రైమ్ మినిస్టర్లు. కానీ ఈయన నయా భారత్, నయా అంటే న్యూ ఇండియా అనమాట, ఒక కొత్త భారతదేశం. ఆ థీమ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఆయన ఏమంటున్నారంటే విజన్ ఆఫ్ ది వికసిత్ భారత్ బై 2047. మనం 2047 నాటికి ఎలా ఉండాలి, శత్రువుల్ని గట్టిగా తిట్టే ముందు ఈయన చెప్పిన మాట అనమాట. దాన్ని ఏమంటున్నాడు, ప్రాస్పరస్, సెక్యూర్ అండ్ బోల్డ్ ఇండియా. ప్రాస్పరస్, సెక్యూర్ అండ్ బోల్డ్ ఇండియా. సుసంపన్న, సురక్షిత మరియు సాహసోపేతమైన బోల్డ్ ఇండియాగా దేశంగా ఉండాలి. ఆయన ఒక నిర్దేశం చేశాడనమాట భారతీయ ప్రజలకి వచ్చే 22 సంవత్సరాలు ఎలా ఉండాలని. తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నారు, వన్ వాయిస్ అక్రాస్ ది కంట్రీ ఫ్రమ్ ది హిమాలయస్ టు ద ఇండియన్ ఓషన్. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే వాయిస్ మీద ఉన్నారు అనే మాట ఎందుకు చెప్పాడు అంటేనంటే దాని అంతరార్థం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు భారతదేశంలో ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని కాస్ట్లు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని ఉప ప్రాంతాలు, ఎన్ని రాజకీయ ఐడియాలజీ, ఎన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, స్త్రీ పురుషులు ఎంతమంది ఉన్నా ఒకటే వాయిస్తో భారతీయ
హృదయం ద్రవీకరించి భారతీయులు ఒకే వాయిస్తో పలకడం అనేది ఆయన చెబుతున్నారు. ఇప్పుడు మొన్నే మనం ఎక్స్పీరియన్స్ పొందాం. అరే ఐక్యత, ఏ యూనిటీ ఆఫ్ ది కంట్రీ ఎలా ఉంటుందో ఆయన దేశ ప్రజలకు చెప్తూ ఉంటే రక్తం మరిగిందండి అక్కడ రెడ్ పోర్ట్ నుంచి దేశమంతా. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి మాట్లాడారు ఆయన ఏంటంటే 75 years నుంచి మన కాన్స్టిట్యూషన్ ఎలా మనల్ని గైడ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు అంటున్నారు సంవిధాన్ జై సంవిధాన్ అని. కానీ మనం అందరం కాన్స్టిట్యూషన్ మీద ఉన్నాం. అది బీజేపీ అవనా కాంగ్రెస్ ఏదైనా 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని ముందుండి నడిపిస్తున్నది భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ అందరు రాసిన కాన్స్టిట్యూషన్, వాళ్ళ సైద్ధాంతిక పరంగా మనం ఉన్నాం. దానికే 2047 అవ్వాలని చెప్తున్నారు. తర్వాత సల్యూట్ టు ద బ్రేవ్ సోల్జర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మొన్నే మాస్టర్స్ ఆఫ్ ది టెర్రరిజం ఆయన ఉపయోగించిన పదం చూడండి. ద మాస్టర్స్ ఆఫ్ ది టెర్రరిజానికి మన సోల్జర్స్ అన్ఇమాజినబుల్ పనిష్మెంట్ ఇచ్చారు. అసలు ఊహాతీతమైన, ఊహించుకోవడానికి వీలు లేకుండా పనిష్మెంట్ ఇచ్చారు మన సోల్జర్స్, బ్రేవ్ సోల్జర్స్. వాళ్ళకి సల్యూట్ ప్రకటిస్తున్నాను, వాళ్ళకి నమస్సుమాంజలి అని తల దించి మరి దండం పెట్టారు. ఆయన చూసుకోండి ఎంతటి ఉద్విగ్నంగా అక్కడ సాగిందంటే ఈ ప్రసంగం. ఆ టైంలో ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంటే మనం మే 7 నుంచి మే 10 వరకు ప్రతి భారతీయుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందామో, దేశభక్తి రగిలి, అదే దేశభక్తిని ఇంకొకసారి ప్రైమ్ మినిస్టర్ అక్కడ రెడ్ పోర్ట్ నుంచి దేశ ప్రజలకి గుర్తు చేశారు. అది మనం మర్చిపోకూడదు. వండర్స్ ఆఫ్ ది వండర్స్. ఎందుకంటే అక్కడ సియాచిన్ గ్లేషియర్ లాంటి -40°C టెంపరేచర్లో సముద్ర గర్భంలో ఐఎన్ఎస్ అరిహంత్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్స్లో గాల్లో ట్రోపోస్పియర్ దాటి స్ట్రాటోస్పియర్కి వెళ్ళే జెట్ ఫైటర్స్లో ఒక ఉమెన్, ముస్లిమ్స్ అందరూ సోల్జర్స్ వాళ్ళు ప్రదర్శించిన శక్తి వల్లే, వాళ్ళు ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్లే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. లేకపోతే అక్కడ హమాస్, ఇజ్రాయెల్, అక్కడ బాధలు చూడండి, ఉక్రెయిన్ పరిస్థితి చూడండి, పాకిస్తాన్ దుర్మార్గంగా మనల్ని అటాక్ చేసిన మనం దాన్ని శిక్షించి ఈరోజు ఉన్నాం క్షేమంగా. ఉంటే ఒక సుశిక్షిత భారత్తో, ఒక సురక్షిత భారత్తో ఉన్నాం, ఒక సెక్యూర్గా ఉన్నాం, ఒక సుసంపన్నం కోసం ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రశాంతంగా ఇండిపెండెన్స్ డే అక్కడ జరుపుకుంటున్నామంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది అవర్ సోల్జర్స్, అవర్ బ్రేవ్నెస్ ఆఫ్ అవర్ సోల్జర్స్ అని ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని ఉద్దేశించి పలికినప్పుడు ఆ దేశభక్తి రక్తం మరగలేదండి, రక్తం మరిగిందనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో టుగెదర్ అని పాకిస్తాన్కి మళ్ళా వార్నింగ్ ఇచ్చారు. మేము బ్లడ్, సింధు నది వాటర్ జరగవు, సింధు నది మేము ఇవ్వము, సింధు వాటర్ మేము ఇవ్వము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని పాకిస్తాన్కి అవుట్ రైట్ హెచ్చరిక జారీ చేశారు. దారుణమైన హెచ్చరిక అనమాట. ఇంకా అది ఆ వాయిస్ ఆయన చెప్పేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆ వాయిస్ అనేది నిజంగా చెప్తున్నానండి. నేను ఇందిరా ప్రసంగాలు విన్నా, నెహ్రూ ప్రసంగాలు, అందరూ ప్రసంగాలు విన్నా, ఒక రకమైన ఒక సైనికుడిగా పలికిన పలుకులు అక్కడ ఆయన ఒక టోన్లో కనపడింది. పాకిస్తాన్కి ఎంత భయం పట్టుకుని ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇవ్వము సింధు నది, మీరు టెర్రరిజం మానండి, రక్తాన్ని మానండి, మేము ఇస్తామన్నట్టే మాట్లాడారు. కానీ వాళ్ళు మానడు కదా, అందుకే మేము ఇవ్వము సింధు నది. ఇప్పటి వరకు 80% మేము మీకు ఇచ్చి 20% మేము ఏదో వదిలేసాం, ఇక జరగదు అలాంటిది. ఇది దేశం కోసమే అని ఆపరేషన్ సింధూర్ కోసం ఆయన మాట్లాడిన ఉద్విగ్న క్షణాలు ఊహించుకోండి, ఆ రక్తం మరిగే క్షణాలను. తర్వాత స్లావరీ మమ్మల్ని పూర్ చేసింది, కానీ భారతీయులకి ఈరోజు సెల్ఫ్ రిలయన్స్. ఎందుకు చెప్తున్నానంటే ట్రంప్కి బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారండి. రెడ్ పోర్ట్ నుండి 146 కోట్ల మంది భారతీయులు వింటూ ఉండగా, ప్రపంచం అంతా వింటూ ఉండగా, నరేంద్ర మోడీ, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ట్రంప్కి భయానకమైన వార్నింగు. నిజంగా ట్రంప్ ఘోరంగా షాక్ అయి ఉంటారండి. ప్రపంచం అంతా షాక్ అయింది. ఎందుకంటే ట్రంప్ ఆంక్షలు విధించి భారతదేశాన్ని అవమానించాడు. ఆయన భారతదేశానికి భయం కొలిపించేద్దాం, బెదిరించేద్దాం, నేను చెబితే ఏది అన్నట్టు మాట్లాడారు. ఆయనకు ఒక వార్నింగ్ అనమాట. ఆయన ఏమంటున్నారంటే, మీ స్లావరీ మమ్మల్ని ఏం చేసింది, ఒక పేద దేశం చేసింది 1947 ముందు. ఇంపాసిబుల్, మేము ప్రోగ్రెస్ అవుతున్నాం. భారతీయులారా, మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే స్వతంత్రం నుంచి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకుని స్పేస్ పవర్ అన్నిట్లో వచ్చాం. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్ మనకు చాలా ఇంపార్టెంటు. స్వదేశీ ఉత్పత్తులు కొనండి అని చెప్తూనే ఉన్నారు. మనం సెల్ఫ్ రిలయన్స్ అయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడితే ప్రపంచంలో ట్రంప్ కాదు ఏనైనా కొట్టేయచ్చు అని. నిన్నే ఒక రిపోర్ట్ వచ్చింది మనకి, ఒక పెద్ద రిపోర్ట్ వచ్చింది. స్టాండర్డ్ అండ్ పూర్ అనే ఒక రిపోర్ట్ ప్రకారం భారత వృద్ధి తగ్గదు అమెరికా ఆంక్షలు విధించిన.
ఇండియా యొక్క రేటింగ్ కూడా BBB అని BBBకి పెంచింది. ఎందుకంటే గ్రోత్ రేట్ అమెరికా ఆంక్షల పని చేయవు. ఎందుకంటే భారతీయులు తమ కొనుగోలు శక్తి సామర్థ్యం కొనుగోలు వల్లే భారతదేశంలో 60% ఉత్పత్తులు అమ్ముడిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ మీద ఇండియా ఆధారపడి లేదు అని. ఇప్పుడు ఇదే ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నది, ఇది ఇంకా కొనండి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనండి, మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ అని చెప్తున్న ట్రంప్కి తడిసిపోయి ఉంటుందండి. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ మనం కొంటే 142 కోట్లు, అసలు వాళ్ళు మన దగ్గర అమ్ముకున్నా ఇక్కడ ఎక్కువ, మనకి సరిపోవు. మనం ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడకుండానే మనం 10% గ్రోత్ రేట్ నమోదు చేయొచ్చు. ఇందులో ఎంతో ఎకానమీ ఉందండి. భారతీయులు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొంటే మన కార్లు మనం కొంటే, మన ఉత్పత్తులు, మన ఎలక్ట్రానిక్ గూడ్స్ మనం కొంటే, వాళ్ళ ప్రొడక్ట్స్ తర్వాత మనం కొంటే మన వృద్ధి 10% గ్రోత్ అవుతుంది. అది సెల్ఫ్ రిలయన్స్ చెప్తున్నారు. అందరూ కష్టపడండి అని చెప్తున్నారు. ఒక దేశ ప్రజలకి ఒక ప్రధానమంత్రి ఉద్బోధ ఎలా ఉంటుందో మనం మోడీ నుంచి తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, లాల్ బహదూర్ శాస్త్రి 1965 యుద్ధం సమయంలో దేశమంతా తిరిగి జై కిసాన్ జై జవాన్ అంటూ పలికారు. ఇందిరా 1971 యుద్ధంలో నెహ్రూ ద ట్రిస్ట్ విత్ డెస్టినీ అని. ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా అద్భుతంగా రెడ్ ఫోర్ట్ నుంచి ఉంటే, మోడీ గారు ఈరోజు ఇచ్చిన ప్రసంగం 1947కి 2047 నాటికి దేశం ఎలా ఉండాలో ఆయన ఉద్బోధ చేసిన విధానం చూస్తేనండి ఒక వండర్స్ ఆఫ్ ది వండర్స్ అండి. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు, సెమీ కండక్టర్ అని, చిప్ మేకింగ్ అని, ఎలక్ట్రానిక్ గూడ్స్ అండి, న్యూక్లియర్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఏఐలో, వీటన్నిటిలో ప్రతి బ్రాంచ్లో ఇండియా శక్తివంతం అవ్వాలి. దాన్ని ఏమంటారంటే, ఒక రకంగా చెప్పాలంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వీఆర్ ఇన్ ఏఐ ఎరా అండి. దానికోసం మాట్లాడారు ఆయన, అది ఉద్బోధ చేశారు. భారతీయులు ఎన్ఆర్ఐలు ఎక్కడున్నా, ఇండియాలో ఎక్కడున్న టెక్నికల్ మీరు చేస్తేనే ఇది అవుతుంది అని ఆయన ఉద్బోధ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఫార్మసీ ఆఫ్ ఇండియా, ప్రపంచంలో అతి తక్కువగా ధరకే మందులు ప్రపంచానికి ఇవ్వడమే కాదండి, మనం ఇచ్చుకుంటున్నామని ఫార్మసీ ఆఫ్ ది ఇండియా అని చెప్పి ప్రపంచ ఎగుమతుల ఫార్మసీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గ్రోత్ రేట్ ఉంది. ఇది అవసరమని పబ్లిక్ హెల్త్ కోసం మాట్లాడారు ఆయన. తర్వాత ఆయన ఇంకోటి చెప్తారు, ఇండియా సెక్యూరిటీకి సంబంధించి నో కాంప్రమైజ్ అటాలని ఇటు పాకిస్తాన్కి ఇటు అమెరికాకు ఒకేసారి వార్నింగ్ ఇచ్చి మన శత్రు దేశాలు చైనా అన్నిటికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ ఆయుధాలు ఎలా ఉపయోగపడ్డాయి, అది డిఫెన్స్లో స్వదేశీ అని ఆయన చెప్పారనమాట. మన ఆయుధాలు చెప్పి కొత్త పథకం ఒకటి మొదలుపెట్టారన్నమాట, ఆపరేషన్ సుదర్శన్ చక్ర మిషన్ అని. ఎన్నో కోట్లు మనం రాబోతుంది, ఎంతో టెక్నాలజీ రాబోతుంది, ఆత్మనిర్భర్ భారత్ రాబోతుంది. డిఫెన్స్లో మనం సెక్యూర్ ఇండియా అని ఇందాక చెప్పారు కదా, నయా ఇండియా థీమ్లో ఆయన ప్రాస్పరస్ సుసంపన్నమైన భారతదేశం, సెక్యూర్ ఇండియా, సురక్షిత భారతదేశం అని చెప్పారా లేదా, ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. తర్వాత సాహసోపేతం బోల్డ్ ఇండియా, ఎకనామికల్ అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా స్టెప్ వేయాలని చెప్తున్నారు. ఇప్పుడు సురక్షిత భారత్లో భాగంగా ఆపరేషన్ సింధూర్లో మనం ప్రదర్శించిన ఆయుధాలలాగా ఇంకా ఆయుధాలు రావాలి అని ఆయన చెప్తున్నారు. తర్వాత స్పేస్ టెక్నాలజీ, శుభాంశు శుక్ల ఇప్పుడే స్పేస్ నుంచి వచ్చారు. తర్వాత గగనాయన మిషను, స్పేస్ స్టేషన్ రాబోతుంది, స్పేస్ సూపర్ పవర్గా ఇండియా అవతరిస్తుంది అని ఆయన ఉద్బోధ చేసి ఎన్నో మిషన్లు ఉన్నాయని చెప్పారు. తర్వాత గ్లోబల్ మార్కెట్లో సమృద్ధి భారత్, వోకల్ ఫర్ లోకల్ అంటూ మాట్లాడుతూ గ్లోబల్ మార్కెట్లో భారత ఉత్పత్తులు వెళ్ళాలి, ఈ సమయం వచ్చింది, ఇండియా బ్రాండ్ వెళ్ళాలి, ప్రపంచ మార్కెట్ను ముంచెత్తాలి, అప్పుడే మనం సూపర్ పవర్గా 2047 నాటికి వికసిత్ భారత్ వస్తుంది అని ఆయన చాలా జాగ్రత్తగా మనకు ఉద్బోధించారు. తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే జిఎస్టీ, ఒక న్యూ వెర్షన్ ఆఫ్ ది జిఎస్టీ వల్ల కింద బాధలు పడుతున్నారు. ఈ జిఎస్టీలో కొత్త పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పారు. ఇప్పుడు ఐటీ యాక్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది 3rd జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగం అండి. ఇది అప్పుడే మనకి ఎక్కువ పెట్టుబడులు అవుతాయి. ఇది అమెరికా టారిఫ్స్కి పెద్ద సమాధానమే. జిఎస్టీ అనేది చాలా పెద్ద విషయం ఉంది ఇక్కడ. తర్వాత అండి పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అని 1 lakh crores ఎవరైతే కొత్తగా జాబులు సంపాదిస్తారో వాళ్ళకి మొట్టమొదటిగా 15,000 ఇచ్చి కంపెనీలకు జాబ్ క్రియేషన్ చేసిన వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలకి ఇస్తాయి. ఈ విధంగా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ని వృద్ధి చేయడానికి చేసిన పథకం 1 lakh crore స్కీమ్ ఆయన రెడ్ ఫోర్ట్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత దీంతోపాటు గ్లోబల్ ఎకానమీకి మన ఇండియా అనేది ఒక రే ఆఫ్ హోప్. అక్కడ ట్రంప్ అంటున్నాడు డెడ్ ఎకానమీ అని. వీఆర్ నాట్ డెడ్ ఎకానమీ, వీఆర్ యాక్టివ్ ఎకానమీ, రోబస్ట్ ఎకానమీ, వైబ్రెంట్ ఎకానమీ అని చెబుతున్నాడు ఆయన. తర్వాత వైబ్రెంట్ డెమోక్రటిక్ సిస్టమ్ కోసం చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి,
ఇది మన డెడ్ ఎకానమీ కదని ట్రంప్కి గట్టిగా కోటింగ్ ఇవ్వడం జరిగింది. వీఆర్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఏ రే ఆఫ్ హోప్ ఫర్ ది, ప్రపంచానికి ఒక ధృవతార ఇది, ఒక దిక్చూచి ఇది భారత ఎకానమీ అని చక్కగా ఆయన వర్ణించడం జరిగిందనమాట. తర్వాత ఇంకొక అద్భుతంగా ఆయన చెప్పింది ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ ఇండియా, భారత వైవిధ్యం కోసం ఆయన చెప్పాడండి. ఒక అద్భుతం చెప్పాడు. డిఫెన్స్ తర్వాత ఆయన భారత వైవిధ్యం ఎంత బాగుంటుందండి, కల్చరల్కి వెళ్ళి స్పీర్కి వెళ్ళి ఆయన చెప్పాడు. ఒక స్టోన్ ఏజ్ టు స్పేస్ ఎరా మనకు ఉంటుంది, ఒక రాతి యుగం నుండి స్పేస్ ఎరా వరకు ఉన్న అన్ని టెక్నాలజీలు మన భారతదేశంలో చూడగలుగుతాం. బ్రిటిష్ వాడు మనను మోసం చేసి 200 సంవత్సరాల కొల్లగొట్టిన సంపద మళ్ళీ తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎలా నిలబడిందంటే భారతదేశం ఒక డైవర్సిటీ వల్ల. చూడండి ఎన్ని మతాలు, ఎన్ని భాషలు, ఎన్ని భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రకాల ఫేసెట్స్లో మనం ఉండే ఒక వైవిధ్యమే మన శక్తి, డెమోక్రసీయే మన శక్తి, జనాభాయే మన శక్తి అనుకుంటూ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఒక అద్భుతమైన మహోద్భుతమైన ప్రసంగం అండి నా దృష్టిలో చెప్పాలంటే. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పీచెస్ దట్ హ్యాస్ గివెన్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఇండియా టు అడ్రస్ ది నేషన్ రెడ్ పోర్ట్ దగ్గర. 2025 నుంచి 2047 100వ స్వతంత్రోద్యమం మనం ఎలా జరుపుకోవాలో ఆయన నిర్దేశం చేసిన స్పీచ్ ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు.